హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారీ క్రియేషన్స్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. బేసిక్ క్లాసెస్లో ప్రాక్టీస్ ఏం అవసరం లేదు కదా, అందుకనే ఈరోజు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. క్లాసెస్ వర్క్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ డేస్ అప్లోడ్ చేస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. క్లాస్ 2 హౌ టు ఫిక్స్ క్లాత్. మనం ఏ విధంగా క్లాత్ని ఫిక్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఖాదీ కాటన్ క్లాత్ అనేది మనం నేర్చుకోవడానికి తీసుకోవాలి. దీని మీద నేర్చుకుంటే మీరు ఎటువంటి క్లాతుల మీదైనా చేసే కెపాసిటీ వస్తుంది. ఫస్ట్ కింద మనం ఇన్నర్ ఫ్రేమ్ని పెట్టుకోవాలి. ఈ ఇన్నర్ ఫ్రేమ్కి మనము నాడని రోల్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా. సో ఇన్నర్ ఫ్రేమ్కి నాడ రోల్ చేసుకున్న ఫ్రేమ్ అనమాట ఇది. నేను ఇక్కడ లేదు కానీ చేసుకోవాలి మీరు. ఈ విధంగా ఇన్నర్ ఫ్రేమ్ని ఫ్లోర్ మీద పెట్టేయండి, కింద పెట్టేయండి. నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే, ఔటర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఔటర్ ఫ్రేమ్ తీసుకోవడానికన్నా ముందు మన క్లాత్ మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో శాంపుల్గా మనం ముందుగానే ఒక మెజర్మెంట్, అదే బ్యాక్ నెక్ అనుకోండి, ఫ్రేమ్కి పెట్టకముందే ఒక లైట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఆ మార్కింగ్ని బట్టి మనం ఈ ఫ్రేమ్ మీద ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడే మీరు దీని మీద పెడుతూ ఉన్నప్పుడే క్లాత్ని మంచిగా ప్లెయిన్‌గా మంచిగా సర్దేసుకోండి ఇక్కడే. అసలు ఏమి ముడత అనేది లేకుండా. అంటే ఒక 30-40% మీరు ఇక్కడే ఫిక్స్ చేసినట్టనమాట. అంటే క్లాత్ అనేది ముడతలు లేకుండా మాక్సిమం మీరు ఎంత చేయగలుగుతారో అంతవరకు దీన్ని సర్దేసుకోండి ఇక్కడే. తర్వాత ఔటర్ ఫ్రేమ్‌ని తీసుకోండి. ఔటర్ వుడెన్ ఫ్రేమ్‌ని తీసుకోండి. దీనికి స్ప్రింగ్ ఉంటుందని చెప్పాను కదా, దాన్ని చివరి వరకి ఒక 2, 3 స్క్రూస్ దాకా, అంటే చివరి దాకా కొంచెం ఉంచి మిగతాదంతా లూజ్ చేసేసుకోండి. ఎంత లూజ్ చేసుకోగలిగితే అంత లూజ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రీగా మీరు దీనికేం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి. ఈ ఫస్ట్ స్టెప్‌లో ఫుల్‌గా లూజ్ చేసేయండి. క్లాత్‌ని మొత్తం ఈ విధంగా చుట్టూ పెట్టేసుకొని, ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అనేదే మీకు ఒక పాయింట్ అనమాట, మార్క్ అనమాట. అక్కడ స్టార్ట్ చేయండి లాగడం. ఈ విధంగా చుట్టూ స్క్రూ దగ్గర స్టార్ట్ చేసి చుట్టూ మెల్లిగా లాగుకుంటూ మళ్ళీ స్క్రూ దగ్గరికి రావాలి. అంటే ఫ్రేమ్ చుట్టూ మీరు లాగాలి. ఇది ఆల్రెడీ ఫుల్‌గా లూజ్‌గా ఉంది. సో ఇక్కడ ఏమీ షింక్ అవ్వదు క్లాత్ అనేది. సో మెల్లిగా లాగండి. మనం ఎంత వర్క్ చేసుకున్నా కానీ ఫ్రేమ్ ఫిక్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇట్లా లాగండి. ఫస్ట్ స్టెప్‌లో మీకు ఒక 50-60% వరకి టైట్‌నెస్ వచ్చేస్తది. ఇప్పుడేం చేస్తారు అనంటే, ఒక 3, 4 టైమ్స్ రోల్ చేయండి. అంటే దాన్ని తిప్పండి. ఒక 3, 4 స్క్రూలు ముందుకు వెళ్ళేటట్టు. అంటే దాని మీద రౌండ్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ ఒక 3, 4 ముందుకు వెళ్ళేటట్టు చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆ స్క్రూ నుంచి మళ్ళీ చుట్టూ మెల్లిగా లాగండి ఇప్పుడు. ఇందాక లాగిన దానికన్నా కొంచెం మెల్లిగా లాగాలి. చుట్టూ మళ్ళీ ఇక్కడి వరకి లాక్కోవాలి ఆ విధంగా. సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్‌లో ఏం చేస్తారు అనంటే, మాక్సిమం మీరు ఎంత టైట్ చేయగలుగుతారో అంత టైట్ చేసేయండి ఈ స్క్రూని. ఇంకో 3, 4 సార్లు తిప్పేయండి. తిప్పేసి మళ్ళీ స్క్రూ దగ్గర నుంచి స్టార్ట్ చేసి, ఇప్పుడు చాలా కేర్‌గా చేయాలి. స్లో, చాలా స్లో అంటే స్లో. ఎందుకంటే ఒక 70-80% వరకి టైట్ అయిపోయింది. మీరు గట్టిగా లాగారు అనంటే క్లాత్ షింక్ అయిపోతది, పెకిలిపోతది. ఎంత మంచి క్లాత్ అయినా సరే అలాగే అవుతది. సో ఈ థర్డ్ స్టెప్‌లో చాలా స్లోగా మెల్లిగా ఎక్కడైనా గ్యాప్ ఉంది అని అనుకున్నది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కొడితే మనకి టక్ టక్ మని సౌండ్ వస్తదనమాట. ఇది నేను మ్యూట్ చేసేసాను. మీకు సౌండ్ రావాలి. అలా టైట్‌నెస్ అనేది రావాలనమాట. మనం ఇంకా ఏమైనా లూజ్ ఉంది అని అనుకుంటే ఇంకా ఫుల్‌గా టైట్ చేసేసుకోండి. ఓకేనా? మనం ఆల్రెడీ ఇన్నర్ ఫ్రేమ్‌కి నాడ చేసుకున్నాం కాబట్టి తొందరగా జారదు. అండ్ తొందరగా షింక్ కూడా అవ్వదు. ఫిక్స్ చేసుకోవడం మాత్రం చాలా కేర్‌గా చేసుకోండి. మెల్లిగా లాగండి. ఎంత మెల్లిగా లాగగలిగితే అంత మెల్లిగా లాగాలి. ఇలాంటి సౌండ్ టక్ టక్ అనే సౌండ్ మాత్రం రావాలి. అంత టైట్ చేసుకోవాలనమాట. అప్పుడే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా వుడెన్ ఫ్రేమ్‌కి ఫిక్స్ చేసుకున్న క్లాత్‌ని, లేదు ఫ్రేమ్‌ని మనము స్టాండ్‌కి ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. మనకి స్టాండ్‌కి కూడా రౌండ్ రింగ్‌కి ఇలాంటి స్క్రూ ఉంటది. ఆ స్క్రూ ఎప్పుడు మనం కూర్చున్న దానికి ఆపోజిట్‌లో ఉండాలి. నేను ఇటు సైడ్ ఉన్నాను. నాకు ఆపోజిట్‌లో
రింగ్ అనేది, ఆ స్క్రూ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఇలా స్టిచ్ చేస్తూ ఉన్నప్పుడు ఇటు సైడ్ ఉందనుకోండి, ఒక్కొక్కసారి మనకి చెయ్యికి తగిలే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అలా అవ్వకుండా ఎప్పుడూ ఈ స్క్రూని మనం కూర్చునే దానికి ఆపోజిట్‌లో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అనంటే, దీనికి 4 లెగ్స్ ఉంటాయి కదా! ఒక లెగ్ ఖచ్చితంగా మన ల్యాబ్ మధ్యలో మనం స్ట్రెయిట్‌గా కూర్చొనే స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకని మనం ఇలా కూర్చున్నప్పుడు మన కాళ్ళ మధ్యలో అంటే మన ల్యాబ్ మధ్యలో ఒక లెగ్ అనేది పెట్టుకోవాలి. 4 లెగ్స్‌లో ఒక లెగ్ ఖచ్చితంగా మన కాళ్ళ మధ్యలో ఉండాలి. ఈ విధంగా నేను కూర్చున్నాను. నా కాళ్ళ మధ్యలో ఒక లెగ్ ఉండాలి. అప్పుడేమవుతది అనంటే, ఈ రౌండ్ ఫ్రేము నా చెస్ట్ దగ్గరకి అంటే మన స్టమక్‌కి అది తగులుతది. అలా తగిలినప్పుడే మనం స్ట్రెయిట్‌గా ఉంటాము. ఆ స్ట్రెయిట్‌గా ఉండడం వల్ల మీరు ఎక్కువ సేపు కూర్చొని స్టిచ్ చేయగలుగుతారు. లేదు అనంటే ఇది ముందుకి ఉందనుకోండి లెగ్ గానీ, ఫ్రేమ్ కానీ మీరు బెండ్ అవ్వాల్సొస్తది. బెండ్ అవ్వడం వల్ల షోల్డర్ పెయిన్ వస్తది. స్పైనల్ కార్డ్, బ్యాక్ పెయిన్ వస్తది. సో, ఖచ్చితంగా ఈ స్టాండ్ అనేది మన చెస్ట్‌కి తగిలే విధంగా ఒక లెగ్ మన కాళ్ళ మధ్యలో పెట్టుకొని, ఈ రౌండ్ రింగ్ మన చెస్ట్ దగ్గరికి రావాలి. సో, మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. బెండ్ అవ్వకుండా ఈజీగా మీ చెస్ట్ దగ్గర ఫ్రేమ్ ఉంటది కాబట్టి ఈజీగా ఎక్కువ బెండ్ అవ్వకుండా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. సో, ఇది మాత్రం చూసుకోండి. నేను ముందే చెప్తున్నాను. ఒకవేళ మీరు బెండ్ అయినా సరే ముందుకు వంగి ఇలా స్టిచ్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు బ్యాక్ పెయిన్ ఒస్తది, షోల్డర్ పెయిన్ ఒస్తది. ఎక్కువ స్టిచ్ చేయలేరు. సో, వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా! సో, హెల్త్ కేర్ కూడా తీసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నీడిల్స్ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత హ్మ్. ఒక బాక్స్‌లో పెట్టేసి ఎక్కడైనా ఎత్తి పెట్టుకోండి. లేదు అనంటే పిల్లలు తీసుకున్నారంటే వాళ్ళకి గుచ్చేసుకుంటాయి. నార్మల్ నీడిల్ గుచ్చుకున్నా కానీ లాగేస్తే వస్తుంది. మన యారీ నీడిల్స్‌కి చివర్లో నిబ్బు ఉంటది కదా! ఆ నిబ్బు అందులో అంటే మన స్కిన్ లోపల పిల్లలకి ఇరుక్కుపోయిందనుకోండి మనం తీయలేము. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పోవాల్సొస్తది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఒస్తది. సో, నీడిల్స్ స్టిచ్ చేసిన తర్వాత ఒక బాక్స్‌లో పెట్టి పైన ఎక్కడైనా పెట్టేసుకోండి. తర్వాత మన వుడెన్ ఫ్రేమ్‌కి ఫిక్స్ చేసుకున్నాం కదా! దాన్ని రివర్స్‌లో చూడండి. మీకు లోపల ఈ విధంగా ఉంటుంది. గ్యాప్ ఉంటుంది. దాన్ని మన స్క్రూ మీద ఈ 4 స్క్రూస్ ఉన్నాయి. అంటే 4 లెగ్స్ మీద కూర్చోపెట్టాలి దాన్ని. ఇక్కడ చూడండి రౌండ్ ఫ్రేమ్ ఇలా వచ్చింది కదా! రౌండ్ ఫ్రేమ్‌కి బయటకి వస్తది మన వుడెన్ ఫ్రేమ్. రౌండ్ ఫ్రేమ్ అంటే ఐరన్ రౌండ్ ఫ్రేమ్ లోపలికి ఉంటది. వుడెన్ ఫ్రేమ్ బయటికొస్తుంది. సో, ఈ విధంగా మన వుడెన్ ఫ్రేమ్‌ని ఫిక్స్ చేసుకోవాలి. సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను. 4 లెగ్స్‌కి 4 స్క్రూస్ ఉంటాయి కదా! ఆ స్క్రూ మీద మన వుడెన్ ఫ్రేమ్ అనేది కూర్చోవాలి. అలాంటప్పుడే స్టాండ్ అనేది ఊగకుండా ఫ్రేమ్ అనేది ఫిక్స్ అవుతుంది. మనం వర్క్ అనేది ఈజీగా చేసుకోగలుగుతాం. ఈ విధంగా మన వుడెన్ ఫ్రేమ్‌ని ఐరన్ స్టాండ్ మీద ఫిక్స్ చేసుకోవాలి. ఈ యారీ క్లాసెస్ అనేవి ఫ్రీగా మనం అప్లోడ్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. పేపర్స్ కానీ, డిజైన్ బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.